అమ్మా, బాబాయ్ ఫోన్ చేశారట కదా, ఎప్పుడు వస్తాడంట? ఇవాళ రేపు వచ్చేస్తాడు. ఆయ్, బాబాయ్ వచ్చేస్తే ఇల్లంతా సందడే సందడి. నా కోసం చాక్లెట్లు తెస్తారు, బోళ్ళన్ని కబుర్లు చెప్తారు కదమ్మా. కృష్ణ వస్తే పండగే పండగ. బాబాయ్ వచ్చి చాలా రోజులు అయింది కదా, మరి బాబాయ్ కోసం భోజనంలోకి తనకి ఇష్టమైన స్పెషల్స్ అన్నీ చేయాలి నువ్వు, సరేనా? ఓ అలాగే. లల్లి లల్లి, రోజు స్కూల్కి వెళ్లే ముందు తాతయ్య గారి ఫోటోకి దండం పెట్టుకోమని చెప్పాను, గుర్తుందా? గుర్తుంది మమ్మీ. పద. సౌందర్య ఆగు, ఏం చేస్తున్నావు? గుమ్మానికి ఎదురుగా దిష్టి బొమ్మలా ఉందని తీసి పారేస్తున్నాను. ఏయ్, మావయ్య గారి ఫోటో నీకు దిష్టి బొమ్మలా కనిపిస్తోందా? కాకా, పీకాసో పెయింటింగ్ లో ఉందనుకోవాలా? ఇంకొక్క మాట మాట్లాడావో మర్యాదగా ఉండదు. ఆ ఫోటోని తీసిన చోటే పెట్టు. పెట్టకపోతే ఏం చేస్తావు? చంపుతావా? చంపడం మాత్రమే కాదు, మావయ్య గారి ఫోటోని యథాస్థానంలో పెట్టకపోతే నిన్ను నరికి ముక్కలు చేస్తాను. అర్చనా, ఏం కుసావ్? మళ్ళీ కోయ్. ఏంటి సౌందర్య, ఏంటో మాటలు? మావయ్య గారంటే ఈ ఇంటికి దేవుళ్ళంటి వారు. అలాంటి గొప్ప మనిషి ఫోటోని దిష్టిబొమ్మ అంటావా? తప్పు కదూ? అత్తమావాలంటే తల్లిదండ్రులతో సమానం. ఇప్పుడు నువ్వు మావయ్య గారిని అవమానించినట్టే రేపు ఇంకెవరైనా హర్ష అంకుల్ని అవమానిస్తే నీకెలా ఉంటుంది? గుండె కలుక్కుమందు. చదువుకుని కూడా సంస్కారం లేకుండా ఇదేం పని అనిపించదు? ఒక్క మాట చెప్తాను, గుర్తుంచుకో సౌందర్య. మనం ఈ ఇంటి కోడళ్ళం. మన వల్ల ఈ ఇంటి గౌరవం, మర్యాద, పరువు, ప్రతిష్ట పెరగాలే తప్ప దిగజారిపోకూడదు. ఇప్పటికైనా నా మాట విని నీ పద్ధతి మార్చుకో. పెద్దవాళ్ళని గౌరవించడం నేర్చుకో. అయినా ఇది నీకు పుట్టిన బుద్ధి కాదులే. నిజంగా నువ్వు మంచిదానివే. నీ పక్కనుండే గుంట నక్కలే నిన్నిలా పెడదారి పట్టిస్తున్నాయి. ఏంటి లైవ్ షోనా? మీ డాడీకి వినిపించి నన్ను చెడ్డదల్లా నిరూపించాలని నీ తొక్కలో ప్లాను కదూ? తొక్కలో ప్లాన్ చూస్తామండి. ఏయ్ పోకిరి, ఏంటి అలా చూస్తున్నావు? ముందా ఫోటో అక్కడ తగిలించు. లల్లి, తాతయ్య గారికి దండం పెట్టుకో. బాయ్ మమ్మీ. బాయ్. ఓయ్, నిన్నే. నీకు ప్రత్యేకంగా చెప్పాలా? మీరు కూడా దండం పెట్టుకోండి.
ఇంకొకసారి తోకలు జాడించారో కొట్టేసి పారేస్తా. జాగ్రత్త. చూసింది చాలు, వెళ్ళండి. వెళ్ళి ఇంకో చెత్త ప్లాన్ ఏదైనా ఆలోచించుకోండి. పొండి 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 పొండి. ఇప్పుడు అర్థమైందా? కాకులెవరు, కోయిలెవరు, గుంటనక్కలు అంది. ఒకటి నువ్వే అనుకో, మరి రెండోది ఎవరబ్బా? మంగ కదూ. హలో 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 ఫోన్. చూస్తాను. అది నన్ను ఎన్నాళ్ళు ఇలా సాధిస్తుందో అది చూస్తాను. ఛ! రక్తం! రక్తం! అయ్యో, రక్తం! నా వేలు! రక్తం! సౌందర్య, ఏమైంది? రక్తం! అయ్యో, రక్తం! చూసుకోవద్దు. ఏంటి సౌందర్య చిన్న పిల్లలాగా? ఏంటా చూపు? అదృష్టం బాగుండబట్టి సరిపోయింది, లేకపోతే అన్నింటికీ నీకు తొందరేనా? వెదవ చాకు ఎంత లోతుకు దిగిందో ఏమో. సెప్టిక్ అయితే ఎంత కష్టం. అది నేను ఏదో ఆలోచిస్తూ. ఏంటి అంతగా ఆలోచించేది? పగటిపూట ఆలోచనలు పనికి చేటు, రాత్రిపూట ఆలోచనలు నిద్రకి చేటు అంటారు. మర్చిపోయావా? సారీ అర్చన, ఈ కొన్ని తరిగేసి వంట మొదలు పెడతాను. ఏంటి ఇంత జరిగాక కూడా ఇంకా కూరలు తరిగి కుక్కర్ కూడా ఎక్కిస్తావా? చేసిన నిర్వాకం చాలు గాని పద. ఏంటి తిట్టానని కోపం వచ్చిందా? లేకపోతే ఏంటా పరధ్యానం? వేలు తెగుంటే కూడా చూసుకోకుండా ఎవరి గురించి ఆలోచిస్తున్నావు? కృష్ణ గురించేనా? దొంగ, నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసులే. అయ్యో, అది కాదు. ఏది కాదు? నీ మొహం. నా దగ్గర కూడా నీకు దాపరికమేనా? అయ్యో, నేను చెప్పేది. మాట్లాడద్దన్నానా? నువ్వేం చెప్పక్కర్లేదు, నేనేం వినక్కర్లేదు. కూర్చో. అమ్మా, రేపు కృష్ణొచ్చి ఏంటదినా మా ఆవిడికి చెయ్యి కోసుకుంటే నువ్వేం చేస్తున్నావని నన్ను నిలదీస్తే నేనేం జవాబు చెప్పను? ఏదో చెప్తుంది. పెళ్ళయింది, ఇంత వయసొచ్చింది, అబ్బరం కాకపోతే కూరలు తరగడం కూడా రాదా? అన్నీ చిన్నపిల్ల చేష్టలే. అబ్బబ్బబ్బబ్బబ్బా, నీతో వేగలేక చచ్చిపోతున్నాననుకో. నీకన్నా మన లల్లి 1,00,000 రెట్లు మేలు. ఏంటి బాగా నొప్పిగా ఉందా? తగ్గిపోతుందిలే, కాసేపు రెస్ట్ తీసుకో. అయ్యో నా బతమండా, కంగారులో ఆయింట్మెంట్ రాయకుండానే కట్టుకట్టేశాను. ఉండు, నా రూమ్లో ఆయింట్మెంట్ ఉంది, తీసుకొస్తాను. పర్వాలేదు, నొప్పి కొంచెం తగ్గింది. ఏంటి తగ్గేది నీ మొహం? చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాలి అంటారు. అలాగే గాయం చిన్నదైనా వెంటనే మందు వేసే తీరాలి. ఉండు, నేను వెళ్ళి ఆయింట్మెంట్ తీసుకొస్తాను. అక్క, ఏమన్నా? నువ్వు నన్ను అక్క అన్నావా? అవునక్క. మనసు కొంత
దూరమై చెల్లి కోలుకోదమ్మా. అక్క అప్పుడప్పుడు త్యాగం చేస్తే దైవం వచ్చి కాస్తాడు. త్యాగమే నీ జీవితమైతే దేవుడు నిన్ను కొలిచేడు. ఆస్తులు లేకున్నా ఆప్తులుంటే చాలు. ఆత్మీయత లేకుంటే వారే నిరుపేదవారు. నన్ను క్షమించక్క. ఇన్నాళ్ళు నిన్ను అర్థం చేసుకోకుండా నీ మనసుని కష్టపెట్టాను. అర్థం లేని పంతంతో చివరికి నిన్ను హత్య చేయించాలని చూసినా నువ్వు నన్ను క్షమించడమే కాకుండా నా వేలికి చిన్న గాయం అయితే కన్నీళ్లు పెట్టుకుని ఇంతగా కంగారు పడిపోతున్నావంటే నిజంగా నువ్వు దేవతవక్క. పాపిష్టిదాన్ని, దెయ్యాన్ని నేనే. నన్ను క్షమించక్క ప్లీజ్. చెల్లి, ఏంటా మాటలు? అక్క చెల్లెళ్ళ మధ్య క్షమాపణలు అడగడాలేంటి? నీలో ఈ మార్పు రావటానికే నేను ఇన్నాళ్ళు ఎదురు చూశాను. నా నిరీక్షణ ఇన్నాళ్లకు ఫలించింది. అక్క నేను సౌందర్య, నువ్వెప్పటికీ నా చెల్లెలివే. ముందు మనం అక్క చెల్లెళ్ళం, ఆ తర్వాతే తోడికోడళ్ళం, సరేనా? మా మంచక్క. నీ ముద్దులన్నింటినీ నాకు కాదు, భద్రంగా మూటగట్టి దాచిపెట్టుకో. మా మరిది, అదే నీ చిలిపి కృష్ణుడు ఊరు నుంచి రాగానే అప్పుడు పెట్టేసుకో ముద్దులన్నీ, ఊపిరాళ్ళివ్వకుండా. నేను చూస్తుంది నిజమే. ఇప్పుడు కూడా డౌటేనా అత్తయ్యా? మేము తోడికోడళ్ళం, మేమే అక్క చెల్లెళ్ళం. నిజంగానే మీ ఇద్దరు కలిసిపోయారంటే నాకు పట్టరానంత సంబరంగా ఉంది. ఈ ఆనందాన్ని తట్టుకోలేక నా గుండె ఆగిపోయేలా ఉంది. ఆగిపోతే నేను ఊరుకుంటానా? మొన్నే యమధర్మరాజుతో ఫైట్ చేసి తిరిగొచ్చాను. ఓ యముడు, మా అత్తగారు జోలికొస్తే జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తాను. అయినా కాదన్నాడనుకో, అప్పుడు నేను హలో ఎమోట్స్, నీకు నా బ్యాక్గ్రౌండ్ తెలీదు, మేము కరోడాలని మించిన కరోడాలం, నాతో పెట్టుకోకు, నీ చిత్రగుప్తుడి చిట్టా చిరిగిపోద్ది అని అల్టిమేటం ఇస్తాను. చాలమ్మా, నాకు ఈ జన్మకి అదృష్టం చాలు. చాలమ్మా, నాకు ఈ జన్మకి అదృష్టం చాలు. చాలు చాలమ్మా, నాకు ఈ జన్మకి అదృష్టం చాలు. అర్చన, అమ్మ సౌందర్య, రాధా? నాకు ఈ జన్మకి ఈ అదృష్టం చాలు. రాధా? ఏమైంది? ఏమైంది? కలగన్నావా? నిన్నే. కలేనండి, అందమైన కళ, అపురూపమైన కళ, ఈ తల్లి మనసు ఆనందంతో పొంగిపోయేలా చేసిన కళ. అబ్బో, ఏమొచ్చిందో ఈ రాధాదేవి గారి కలలో? అర్చన సౌందర్య ఆప్యాయంగా మాట్లాడుకుంటున్నట్టు, ఒకరికొకరు ప్రేమగా చూసుకుంటున్నట్టు, హరమరకు లేని అక్క చెల్లెళ్ళుగా, తోడి కోడళ్ళుగా కలిసిపోయినట్టు. రాధా, మనసులో మెదిలే ఆశలు, ఆలోచనలే కలల రూపంలో వస్తాయి. నిద్రలో వచ్చే కలలు కలలు మాత్రమే, అవి నిజం కావు. ఎందుకు కావండి? తెల్లవారుజామున వచ్చే కళ్ళు నిజం అవుతాయంటారు కదా. ఇది తెల్లవారుజాము కాదు, బాగా పొద్దెక్కింది. మీరెప్పుడు ఇంతే, మాట వరుసకు కూడా నా ఆశ నిజమవుతుంది అనరు. ఫలించవని తెలిసి కూడా ఆశల్ని కోరికల్ని పెంచుకుంటే మిగిలేది ఆవేదన మాత్రమే. లేదండి, నా ఆశ తప్పకుండా నెరవేరుతుంది. నాకొచ్చిన కళ తప్పకుండా నిజమవుతుంది. అర్చన సౌందర్య ఇద్దరు నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డలే. ఆ రక్త సంబంధమే ఏనాటికైనా వాళ్ళిద్దరిని ఒకటిగా చేస్తుంది. ఏంటి అలా చూస్తున్నారు? నాది పగటి కళ ఏం కాదు.
కలలు నిజం అవుతాయో లేదో నాకు తెలియదు గాని తల్లి వాకు తప్పకుండా ఫలిస్తుందని అంటారు. నీ నోటి మాట నిజమై పిల్లలిద్దరూ ఆప్యాయంగా కలిసిపోతే ఈ జీవితంలో నేను ఇంకేమి కోరుకోను రాధా, ఇంకేమి కోరుకోను. పైకి కనపడరు గాని కడుపులో ఎంత ఆశో. భగవంతుడా, ఈ తల్లి కోరికనే కాదు, ఆ తండ్రి ఆశను కూడా నిజం చేయి. అమ్మగారు మెల్లిగా చూస్తారుగండి. తరుగుతానే. అవకాశం వస్తే ఆ అర్చాన్ని కూడా ఇలాగే కసా 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 తరిగేస్తాను. ఏయ్, ఎందుకు ఆ పాడు నవ్వు? ఎందుకంటే ఏం చెప్పనమ్మగారు, టైం బ్యాడ్ అయితే తాడే పామై కరిసిందని. సంతోషించంగాని నోరు మూసుకొని తోము. ఛీ! కుంకుమ పువ్వు ప్లాన్ కుళ్ళిపోయింది. తిట్ల పురాణం ప్లాను అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఇప్పుడేంటే చెయ్యడం? చేస్తూనే ఉన్నాం కదమ్మా, మీరు కసకస నేను బరబరా. ఒసేయ్ నిన్ను! అమ్మా, నా సంగతి తర్వాత, ముందు దాన్ని తీయండి. లేకపోతే ఆవిడ గారు చూసిందంటే ఇక మీ పని దింతక్కే. నీ పని చెప్తానుండు. ఛీ! ఏంటే పోకిర్రి, ఏం జరుగుతోంది? అది తరుగుతుంటే కింద పడింది. అదే కిందే ఎలా పడింది? కళ్ళు కనిపించట్లేదా? ఎండాకాలం అసలే కూరల ధరలు మండిపోతున్నాయి. ఇలా కింద మీద పోసి వేస్ట్ చేస్తే ఎవడు కడతాడే డబ్బులు? ఏంటా చూపు? తీయవే పోకిరి. అది నిరంతరం నీకు నా పాదాల దగ్గరే చోటు ప్రాప్తిరస్తు. చూసింది చాలు. ఇంతకీ ఇవాళ వంటేంటి? సొరకాయ పప్పు, ఆలుగడ్డ కూర. అబ్బే, రోజు చప్పిడి కూరలేం తింటాం గాని ఇవాళ నాకు చికెన్ ఫ్రై తినాలనుంది. చికెన్ లేదు. ఉంది. ఇలా అంటావనే ఆల్రెడీ తెప్పించి ఫ్రిడ్జ్ లో పెట్టాను. ఏంటా చూపు? చికెన్ ఫ్రై నీ మొహంలా మాడిపోయిందనుకో అస్సలు బాగుండదు. ఇలా నా మొహంలాగా నైస్గా ఉంటే తినడానికి కమ్మగా ఉంటుంది. ఏంటి? ఓ కాదు, చికెన్ ఫ్రై సరిగ్గా కుదరలేదో ఇంక నీ పని పోకిరే. జాగ్రత్త. అమ్మగారు, మాటికి అర్చనమ్మగారు మిమ్మల్ని పోకిరి పోకిరి అని అంటున్నారు. పోకిరి అంటే అర్థం ఏంటమ్మా? నేనేనే పోకిరి. పోకిరీనా అంటే? అర్థం కాలేదా? పోకిరి అంటే పోలీసులకి రిపోర్టు. చెప్పండమ్మా, పోకిరి అంటే అర్థం ఏంటి? ఏయ్, చికెన్ ఫ్రై మాడిపోకుండా నైస్గా వండి పెట్టాలంట. దాని మోహన్ లాగా. కర్మ కర్మ. ఛీ!